జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం. విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. కాకర్ల ఇదా మీ పరిపాలన అంటున్న ఉదయగిరి నియోజకవర్గం. ఎస్, అవుననే చెప్పాలి. 2024 మునుపే అతను కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేయడం, దాని ద్వారా ప్రజల్లో మమేకం కావడంతో దాదాపు 143 పంచాయతీల్లో ఉన్న సమస్యలు తెలుసుకొని వాటిపైన ఒక పూర్తి అవగాహనకు వచ్చిన ఒక ఎమ్మెల్యేగా కాకర్లను మనం అభివర్ణించవచ్చు. అతను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ప్రతినిత్యం జనాలతో గడుపుతూ ప్రతి పంచాయతీలో ఉన్న మేజర్ సమస్యలు తెలుసుకుంటూ ఏ పంచాయతీకి ఏమేం చేయాలనే ఒక ప్రణాళికను అతను రూపొందించుకున్నట్టు మనకు పూర్తి సమాచారం ఉంది. ఇదే క్రమంలో కాకర్ల ఇటు ఇరిగేషన్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, పంచాయతీరాజ్ కానీ ఈ శాఖలన్నింటినీ పిలిపించుకొని 143 పంచాయతీల్లో ఉన్న ఏమేమి మౌలిక వసతులు లేవో అవన్నీ సమకూర్చాలనే ఒక ఉద్దేశంతో వర్షాకాలం రాబోతుంది, డ్రైనేజీలు మొత్తం క్లీన్ చేయండి, డ్రైనేజీలు మొత్తం నిర్మించండి, డ్రైనేజీల వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఒక ఉద్దేశం చెబుతూనే సీసీ రోడ్లు 143 పంచాయతీలకు గాను ఇవ్వబోయే సీసీ రోడ్లకు పక్కనే డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించాలని చెప్పి చాలా మేధావి పరంగా, చాలా ఆలోచన పరంగా చెప్పడం మనం ఖచ్చితంగా అతన్ని అభినందించాల్సిన విషయమే. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో వేసిన సీసీ రోడ్ల ప్రక్కన ఏనాడు కూడా డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసిన పరిస్థితి ఎవరికీ లేదు. ఇంతవరకు ఉదయగిరి మెట్ట ప్రాంతమైన ఉదయగిరిలో ఎంతోమంది మహామహనీయులు పరిపాలించినప్పటికీ డ్రైనేజీ వ్యవస్థను కానీ, ఇటు సీసీ రోడ్ల పక్కన డ్రైనేజీ వ్యవస్థను కానీ అభివృద్ధి చేసిన పాపాన ఏ ఒక్కరూ ఇది కాలేరు. కానీ కొత్తగా వచ్చినా కూడా ప్రతి ఒక్కటి చాలా ఆలోచన పరంగా, చాలా నిస్వార్థంగా ఆలోచిస్తూ ఇటు ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, ఇటు పంచాయతీరాజ్ వ్యవస్థలను మూడింటిని పిలిపించుకొని సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూనే 143 పంచాయతీలకు గాను సరైన ఫండ్స్ పంచాయతీ శాఖ నుంచి విడుదల చేయాలని చెప్పి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కోరడం, అదే క్రమంలో ఆర్డబ్ల్యూఎస్ కూడా తాగునీటి ఎద్దడి ఇక రాబో వేసవ కాలంలో ఎక్కడ కూడా 143 పంచాయతీల్లో కనపడకూడదు, తాగునీరు కోసం ఇబ్బంది పడుతున్నారనే ప్రజలు ఒక్క మాట చెప్పినా కూడా తగు చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి ఆర్డబ్ల్యూఎస్కి చెప్పడం, అదేవిధంగా ఇటు డ్రైనేజీ వ్యవస్థను కానీ, ఇటు సీసీ రోడ్లు కానీ పునరుద్ధరించడంలో, అంతేకాకుండా ఫ్లోరిన్ బాధితులకు తగిన ప్లాంట్లు మొత్తం ఏర్పాటు చేయాలని చెప్పి, అదే క్రమంలో బోర్లు మొత్తం ఈ గత ప్రభుత్వంలో కానీ, అంతకు ముందు ప్రభుత్వంలో కానీ చాలా వరకు జల సంరక్షణ కింద వచ్చిన బోర్లు మొత్తం నిలిపివేసి ఉండడం, అవన్నీ మళ్ళీ బోర్లు ఖచ్చితంగా బోర్ పాయింట్లు వేసి ఎక్కడ కూడా మూగజీవులకు కూడా నీటి ఎద్దడి ఉండకూడదని చెప్పి చెప్పడం, ఇదే క్రమంలో ఫ్లోరిన్ రహిత వాటర్ ప్లాంట్లను భారీ స్థాయిలో 143 పంచాయతీల్లో పెట్టాలని చెప్పి దిశానిర్దేశం చేయడంలో కాకర్ల సురేష్ గారు పూర్తిగా సక్సెస్ అయ్యారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో కలెక్టర్ ఆనంద్ గారిని కలిసి ఇది మెట్ట ప్రాంతం, ఖచ్చితంగా మీరు అన్ని నియోజకవర్గాల కంటే మా ఉదయగిరి నియోజకవర్గానికి పైన దృష్టి కేంద్రీకరించాలి, ఇక్కడికి వచ్చిన అర్జీలు కానీ ఏవైనా కూడా త్వరితగతిన పరిష్కరించాలి, అటు చేయగలిగితేనే మా ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, ఉదయగిరి నియోజకవర్గాన్ని గాడిలో పెట్టాలంటే ఖచ్చితంగా మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం, అదేవిధంగా కాకర్ల సురేష్ గారికి ఉన్న కొద్దిమంది నెట్వర్క్లో, కొద్దిమంది మినిస్టర్లతో ఉదయగిరికి కావాల్సిన ఫండ్స్ తీసుకురావడంలో కూడా కాకర్ల సురేష్ సక్సెస్ కాబోతున్నాడని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇటు నారా లోకేష్తో ఉన్న సత్సంబంధాలు కానీ, ఇటు మినిస్టర్లతో ఉన్న వైద్యపరంగా ఉన్న వైద్య శాఖ మంత్రితో కానీ, ఇటు పర్యాటక శాఖ మంత్రితో కానీ వీరందరితో ఉన్న సత్సంబంధాల వల్ల
ఉదయగిరి నియోజకవర్గం అతి తొందరలోనే ఆంధ్రప్రదేశ్లో ఒక గుర్తింపు పొందే అవకాశం ఉందని కూడా, కాకర్ల సురేష్ ద్వారా గుర్తింపు పొందే అవకాశం ఉందని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో కాకర్ల సురేష్ గారు విజయవాడ వరద బాధితులు సైతం అతను ఎంతో సహృదయంతో ఆదుకొని ఉదయగిరి నియోజకవర్గం ఉంది అని ఒక విజయవాడ ప్రజలకు కూడా తెలియజేసిన వ్యక్తిగా కాకర్ల సురేష్ను అభివర్ణించవచ్చు. తప్పు ఎవరు చేసినా తప్పని చెప్పాలా, కానీ అభివృద్ధి ఎవరు చేసినా కూడా వాళ్ళని కొనియాడాల. ఇది ఉండే వాస్తవం. ఎందుకంటే ఉదయగిరి నియోజకవర్గం ఇకనైనా కూడా సస్యశ్యామలంగా, తాగునీటి ఎద్దడి లేకుండా డ్రైనేజీ వ్యవస్థ బాగుండాలని చెప్పి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు కాకర్లను దేవుడి మాదిరి చూస్తూ ఉన్నారు. అతను వచ్చిన కొద్ది కాలంలోనే ఇటువంటి పెను మార్పులు రావడం చాలా వరకు సంతోషదాయకం అని చెప్పి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు భావిస్తూ ఉన్నారు.